హలో అందరికీ, వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. మీలో ఎంతమంది ఇలాంటి చీజీ క్రంచీ శాండ్విచ్ని ఇష్టపడతారు? అది కూడా అవకాడోతో. ఎంత క్రంచీగా అంటే చూడండి, ఈవినింగ్ స్నాక్ లాగా ఈ అవకాడో శాండ్విచ్ చాలా బాగుంటుంది. చూసారా ఎంత చీజీగా, నోరు ఊరిపోతుంది కదా. మరి అది ఎలా చేసుకోవాలో చూద్దామా? చలో. అవకాడోని ఇలా కట్ చేసుకోండి. లోపల సీడ్ ఉంటుంది కదా, మధ్యలో నిదానంగా ఇలా కట్ చేసుకొని ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా సీడ్ తీసేసుకోండి. ఇప్పుడు దీని లోపడున్న గుజ్జుని నిదానంగా మొత్తం తీసేసుకోండి. ఇలా మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాన్ని మ్యాష్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. వెన్న పండు అంటే నిజంగా వెన్నంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్, మిర్చి, ఇంకా కొంచెం టొమాటో, సాల్ట్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా కావాలనుకున్న వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ తీసేసుకోండి. అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంచుకోవచ్చు. నేనైతే సైడ్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న అవకాడో సాలడ్ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక దానిపైన మోజరెల్లా చీజ్ కూడా వేసుకోండి. చీజ్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చీజ్ ఓవర్లోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇంకొక స్లైస్కి కూడా అప్లై చేసుకొని దానిపైన క్లోజ్ చేసేయండి. కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే అది మళ్ళీ విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ అప్లై చేసి 2 సైడ్స్ బటర్ అప్లై చేసి ప్యాన్ మీద రోస్ట్ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కాక రెడీ చేసుకున్న శాండ్విచ్ని లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. హైలో పెడితే మాడిపోయినట్టు అయిపోతుంది, ఇంకా లోపడున్న చీజ్ మెల్ట్ అవ్వదు. అందుకే సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని ఇలా ఒక సైడ్ రోస్ట్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసి రోస్ట్ చేసుకోండి. సో శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారా, ఈ క్రిస్పీనెస్ తెలుస్తుంది కదా. ఈ అవకాడోలో ఉన్నన్ని బెనిఫిట్స్ వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ అండి. చూసారా ఎంత చీజీగా ఉందో, నోరు ఊరుతోంది కదా. శాండ్విచ్ లాగా మాత్రమే కాదు, స్మూతీ లాగా తీసుకోవచ్చు, టోస్ట్ చేసుకోవచ్చు, ఇంకా సాలడ్ అలానే ఉత్తగా కూడా డైరెక్ట్ తినేసేయచ్చు. వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే అన్నిటికన్నా బెస్ట్ అండి అవకాడో. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తీసుకునే బనానా కంటే కూడా దీనిలో చాలా క్యాలరీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ 1% మాత్రమే ఉంటాయి. సో ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.